బాగున్నారా బాబు? గుర్తుపట్ల చిన్నప్పుడు పావలా ఇస్తే పెళ్లి చేసుకుంటాను అనేవారు. గుర్తొచ్చానా? Really? ఇప్పుడైనా ఇవ్వు, చేసుకుంటాడు. ఊరుకోండమ్మా. నువ్వెందుకు గుర్తులేదు? చిన్నప్పుడు అమ్ములు చీవుడు ముక్కు తుడిసిదాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు బాబు? పని పట్ట లేని వాళ్ళు ఆడుతుంటారే వీడియో గేమ్స్, అవి చేస్తుంటారు. కారు ఉంది కదా. దారులు బాగుండవు. ఓకే, నేను అడుగుతా. ఎందుకు? సడన్ బ్రేకులు వేద్దామనా? వాట్? నైస్ పర్ఫ్యూమ్. ఓ, సిల్కీ హెయిర్. దిగు. ఓకే, నువ్వు ట్రై చేయి. బట్ ముందు చెప్తున్నా, బ్రేక్స్ మాత్రం వెయ్యొద్దు. ఏం చేస్తున్నావు? చూసుకోవా? నువ్వే కదా బ్రేక్ లేదన్నావు. నాకు వెక్కి నచ్చలేదు నాన్న. ప్రతి దానిలో గెలవాలనుకోవడం మొండితనం. వాడింకా మారలేదు నాన్న, ఇరిటేట్ చేస్తున్నాడు. ముందెవరు మొదలు పెట్టారో చెప్పు. ఒక్కసారి ఆ అద్దాన్ని చూడరా. మనం నవ్వుతూ చూస్తే అది నవ్వుతూనే ఉంటుంది, మనం కోపంగా చూస్తే అది కోపడుతుంది. మనుషులు కూడా అంతే. నువ్వెప్పుడు అంటావు కదా, మనం వేధిస్తే అదే మనకు తిరిగి వస్తుందని. ఇది కూడా అంతే. నేను నిన్నేం ఫోర్స్ చేయటం లేదు. నా కోసం ఒక్కరోజు, జస్ట్ వన్ డే విక్కీని పాజిటివ్ గా చూడు. అప్పుడు కూడా నువ్వు ఇలాగే ఫీల్ అయితే నీ ఇష్టం. ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోదాం. ఈ ఏడిపించుకోవడాలు వేయొద్దు. లెట్స్ బి ఫ్రెండ్స్. చాలా అందంగా ఉన్నావు. ఇదిగో ఇలాంటివే వద్దు. నిజం చెప్తాను, యూ లుకింగ్ ఆసమ్. చీరలేంటి చిరాగ్గా అనుకున్నాను, బట్ చీరలో నువ్వు చాలా బాగున్నావు. నా వల్ల ఏమైనా బాధపడుంటే ఐమ్ సారీ. యాక్సెప్టెడ్ అండ్ రిఫ్లెక్టెడ్ ద సేమ్. అయ్యా, విక్కీని ప్రియా గదిలోకి తెస్తుంది, నేను గడేస్తాను, నువ్వు ముసుగేసి. అలాగేనండి. దీంతో ఒక దెబ్బేశానంటే వాడు ఫ్యాక్ట్. అమ్మాయి గారు కోఆపరేట్ చేస్తారంటారా? ఎవరి కోసం చేస్తుందిరా? పగ తంది, ప్లాన్ మంది, డెఫినెట్ గా చేస్తుంది. అయితే పదండి. అదేంటయ్యా, మీరు ప్లాన్ చేయకుండా అమ్మాయి గారు అబ్బాయి గారిని తీసుకొస్తా ఉన్నారు? ఒరే, ప్రేమలోనే కాదురా, పగలోనూ మనసులు మాట్లాడుకుంటాయి. హాయ్ బాబీ. నీకు విక్కీకి ఈ రోజు నుంచి ఫైట్స్. వావా. ఓకే, సెండ్ మీ ద మెయిల్. అదేంటయ్యా, మీరు అంత గట్టి కొట్టినా పందిరి మంచాల నిలబడి ఉన్నాడు? కొట్టింది జల్సా కిషోర్ రా. మైండ్ బ్లాక్ అయి బ్రెయిన్ ఫ్రీజ్ అయి ఉంటుంది. ముసుగేసి కొట్టడం మగోళ్ళ లక్షణం కాదురా. ముసుగు తీసి కుమ్ముతా. తీయరా ముసుగు. ఎవరో అనుకుని నిన్ను కొట్టా. ఇట్స్ ఎ మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ. పడేసావేంటి? ఏ మనిషి అనేవాడు అసలు మిస్టేక్ చేయడా? ఏంటయ్యా ఇంత ఫ్రెష్ గా ఉన్నారు? ఫ్రెష్ గా ఉన్నానా? వాణ్ణి ఒక్క చోట కొట్టొద్దన్నాను రా.
కొట్టాడ్రా. వికీ అదే మన స్కూల్, గుర్తుందా నీకు? యా యా, ఎందుకు గుర్తులేదు? స్కూల్ అంటే నాకు గుర్తొచ్చింది మన లెక్కల మాస్టర్. ఓ గాడ్, హీఈస్ అ నైట్ మేర్. చిన్నప్పుడు టేబుల్ సరిగ్గా చెప్పకపోతే చెయ్యి వెనక్కి తిప్పి మరీ బేతంతో కొట్టేవాడు. ఆ బండగోపిగాడు మాత్రం కొట్టుకోమన్నట్టు ఆయనకి చేయించి నీకు సైడ్ కొట్టేవాడు, గుర్తుందా? ఐ రిమెంబర్. స్పెషల్లీ మై క్రికెట్ టీం. అందరూ పెద్ద అయ్యాక సచిన్ లా అవుదాం అనుకున్నాం. అందరూ ఒకసారి కలిస్తే భలే ఉంటుంది కదా. నేను ఆర్డర్ అన్ని చేశారా? వద్దు, త్వరగా తీసిరండి, నీళ్ళు లేక ఆవులు చచ్చిపోతున్నాయి. త్వరగా రండి. అలాగేనయ్యా. నమస్తే అంకుల్. నమస్కారం అమ్మా. ఇతనెవరమ్మా నమస్కారం పెట్టలేదు? వికీ ఆనంద్ అంకుల్ కొడుకు, అండ్ హిస్ సుబ్బారావు గారు వెటర్నరీ డాక్టర్. హాయ్. ఓహో, నువ్వేనా ఆస్ట్రేలియాలో ఉన్నావన్నారు. మా వాడు కూడా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. ఈ మధ్య సాఫ్ట్వేర్ డౌన్ అయిపోయింది, ఉద్యోగం ఊడిపోయేటట్టు ఉందని అన్నాడు. అసలు నీకు ఉద్యోగం చేయవలసిన కర్మే వచ్చిందిరా. మన దానా షాప్ లో ఏసీ కంప్యూటర్ పెట్టేస్తాను, వచ్చేయమన్నాను. అన్నట్టు నాకులాగా మీ నాన్నకి వ్యాపారాలు లేవు కదా, పాప నీ పరిస్థితి ఏంటంటావు? తనక పరిస్థితి రాదులేండి అంకుల్. తను వీడియో గేమ్స్ తయారు చేస్తాడు. ఒక్కటి వర్కౌట్ అయితే ఇలాంటి దానా షాప్ లో 1000 కొనొచ్చు. అబ్బో, Come with me. నువ్వే సచ్చి. రే మావా, నీ ఫిగర్ రా. త్వరగా పద వికీ, వెళ్దాం. ఏంటి మీ ఇంట్లో పెళ్లి చూపులు అంట కదా, కొంపదీసి నువ్వు కానీ చేసుకుంటున్నావు అంటే? నువ్వు చేసుకోలే, ఒకవేళ చేసుకున్నావనుకో సంపెత్తను. Come, let's go. Who the hell is he? కత్తి సినిమా లోకల్ 5 years నుంచి లవ్. నన్ను కాదని ఎవడైనా వచ్చాడు అనుకో, కత్తిచ్చుకొని కంగాలు కంగాలు చేస్తా. అబ్బా, ఏం చేస్తున్నావు వికీ? ఏడిపిస్తున్నాడు కదా. ఇప్పుడు కొట్టించానని పగపడతాడు. ఓ ఓ, రైట్ రైట్. ఏం చేస్తున్నావు? పగబడతాడు అంటున్నావు కదా, సిటీకి తీసుకెళ్లి చంపేస్తాను. ఓ నాయనా, చంపేసుకోవడం ఏంటి సార్? నువ్వు ఇంకో వారం దాకా సిటీకి వెళ్ళావు. ఈలోగా తప్పించుకుని వచ్చి నన్ను ఏమన్నా చేస్తే? వామ్మో, ఇది ఇంకా ఇరికించేస్తుంది. ఓ ఓకే, ఈ ఊర్లోనే ఉన్న పాడుబడి బాగుంటే చెప్పు, చంపేసి అందులో పడేస్తాను. గురుగారు, చంపేసుకోవడం ఏంటి సార్? బాబు, హలో హలో, గురుగారు, మాస్టర్ ఏమండే? మాస్టర్ సార్ ఏమండే? బావిలో పడి చచ్చిపోతే బాగుండదు సార్. మాస్టర్ ఏమండే? ఇంకెప్పుడు తప్పు చేయాలి సార్, నేను అలా పెడతాను సార్. బామ్మ బాగా వచ్చేసినట్టు. హలో మాస్టర్, గురుగారు ఏమండే? చూడాలి, నీకు నచ్చిన అమ్మాయికి ప్రేమిస్తానని చెప్పే హక్కు నీకెంత ఉందో, నువ్వు నచ్చకపోతే రిజెక్ట్ చేసే హక్కు వాళ్ళకి అంతే ఉంది. అయినా నువ్వు ఇలా బెదిరించో డామినేట్ చేసి ఆ అమ్మాయిని దక్కించుకోవాలని చూస్తే ఆ లవ్ ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే ప్రేమ అనేది ఇద్దరు ఈక్వల్స్ మధ్యన జరిగేది. నిన్ను ఇష్టపడే అమ్మాయి కూడా ఎవరొకరు ఉంటారు. గో. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. చలో. వీడు ప్రియకి మొగుడైతే నాకు ఎముడవుతాడు. వీడిని ఏదో ఒకటి చేసేయాలి. అంటే విక్కీ బాబుని చంపేశారా అయ్యా? చంపటం ఎంతసేపురా? 1 minute జాబ్. కానీ వాడు నేనెందుకు బతికున్నానా అని జీవితాంతం కుళ్ళి ఏడ్చా చేయాలరా. నోట్లో గుడ్డలు కుక్కి కట్టేసి వారం రోజుల పాటు కొడుతూనే ఉంటాను రా. ఏయ్. ఎప్పుడు వచ్చా మామయ్య? నువ్వు కింద పడి పంది పిల్లల దొర్లుతూ కాళ్ళతో కొట్టుకుంటున్నావు చూడు, అప్పుడు వచ్చాను రా. వాడు నన్ను కొరడాతో ఆడుకుంటే నీకెందుకు రా ఆనందం? బండనాయాల మావయ్య, నన్ను బంటనేలా అనొద్దు మావయ్య. మరి ఏమనాలరా? ప్యాంటు షర్ట్ వేసుకుని దున్నపోతులో ఉన్నావు, నిన్ను బండనాయాలనక తింగరనాయాల అనాలరా? బండనాయాల మావయ్య వద్దు మావయ్య. బండనాయాల వద్దు మావయ్య. బండనాయాల వద్దు మావయ్య. బండనాయాల. వద్దు మావయ్య.
ఇక్కడి నుంచి ఈ ఏరియా నాది. నీ కళ్ళు గాని చెవులు గాని మాట గాని చూపు గాని ఇటువైపు పడితే హాయ్ రా. హాయ్, ఎలా ఉందిరా అమ్మాయి? గుడ్. ఓకే చెప్పేసినట్టేనా? ఎస్ చెప్పలేదు, అలాగని నో అని చెప్పడానికి రీజన్ ఏం లేదు. మన ప్రాజెక్ట్ గురించి కొత్త కంపెనీ వాళ్ళు ఏమన్నారు? ఏంటిది ఆ? ఏంటిది? కంపెనీ ఇక్కడ పెడతానన్నాడుగా, ఇండియాలోనే సెటిల్ అయిపోతానన్నాడుగా, ఇప్పుడు ఎవడో పిలిచాడని ఆస్ట్రేలియా వెళ్ళిపోతానంటావేంట్రా? డాడ్, ఆఫర్ ఇచ్చింది చిన్న కంపెనీ కాదు. ప్రాజెక్ట్ అయ్యేదాకా శాలరీస్ ఇస్తారు, తర్వాత ప్రాఫిట్ లో షేర్ కూడా ఇస్తారు. వాడిచ్చేదేంట్రా? ఎరా మనం సంపాదించుకోలేమా? కావాలంటే బ్యాంక్ లోన్ తీసుకొని కంపెనీ ఇక్కడే పెట్టొచ్చు కదా. నాన్న, అవి ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వు. ఇప్పుడు ఏమంటావురా? నువ్వు చెప్పినట్లు అన్ని జరగాల? అరే, వై డోంట్ యు అండర్స్టాండ్? అది కాదురా, నువ్వు ఇండియాలోనే సెటిల్ అవుతావని కదా మేమందరం Dad. కలిసి. దిస్ ఇస్ మై డ్రీమ్, మై లైఫ్. డ్రీమ్ అంట డ్రీమ్. పెద్ద వీడికే ఉంది డ్రీమ్. 3 ఏళ్లదేముంది అంకుల్, ఇట్టే గడిచిపోతాయి. డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కన్నా ఇంపార్టెంట్ ఏ ఉంటుంది? అంటే ఎవరికైనా నచ్చింది చేస్తేనే కదా ఆనందం అని. హే, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఇల్లంతా ఎత్తుతున్నాను. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు మా అమ్మ ఇక్కడే అన్నం తినిపించేది, కబుర్లు చెప్పేది, హోంవర్క్ చేయించేది. ఐ లవ్ దిస్ ప్లేస్. మా అమ్మ జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకే ఆ రోజు నిన్ను తాగొద్దన్నాను. కూల్. అమ్మకి డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే తను లేకపోయినా నేను డాన్స్ కంటిన్యూ చేస్తున్నాను. నీకు డాన్స్ అంటే ఇష్టమేనా? పబ్ లో డాన్స్ అంటే ఓకే, ఎనర్జీ ఉంటుంది. ట్రెడిషనల్ డాన్స్ ఇష్టం ఉండదు. ఓకే. హ్యాపీ బర్త్డే అమ్లు. ఓ సారీ సారీ సారీ. హ్యాపీ బర్త్డే ప్రియా. నీ ఫేస్ లో ఈ సర్ప్రైజ్ చూడడానికి ఈ ఎంఎంఎస్ ఇచ్చాను. డైరెక్ట్ గా వచ్చి హ్యాపీ బర్త్డే చెప్తే థ్యాంక్స్ చెప్తావు, బట్ ఇది ఒక మెమరీ అవ్వాలి, అందుకే. థ్యాంక్ యూ. పక్కనేగా ఉన్నావు, ఇది ఎప్పుడు ఇచ్చావు? నా ల్యాప్టాప్ లో ఫెసిలిటీ ఉంది. మనం మెసేజ్ రికార్డ్ చేసి టైం సెట్ చేస్తే మనం ఎక్కడున్నా సరే ఆ టైంకి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. నేను ఒక అమ్మాయితో ఇంతసేపు మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. ఐ డోంట్ నో వై. నీతో మాట్లాడుతున్న టైం తెలియట్లేదు. ఇవాళ నుంచి ఇది నీ ప్లేస్ కూడా, కావాలంటే తాగొచ్చు. నీకు ఇంత ఇంపార్టెంట్ ప్లేస్ అని తెలిసే కూడానా? నెవర్. హే, బర్త్డే పార్టీ